అవినీతి సామ్రాజ్యానికి మకుటం లేని చక్రవర్తి జీహెచ్ఎంసీ కమిషనర్. తహసీల్దార్ నివేదికను తొక్కిపెట్టి నవయుగ అక్రమ నిర్మాణానికి అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. సీఎం ఆఫీస్ పక్కనే కబ్జా దందా, అధికారుల కళ్లకు గంతలు. సర్వే నెంబర్ 103 అనుమతితో సర్వే నెంబర్ 182లో వేల గజాల ఆక్రమణ భూ ఆక్రమణ 103లో అనుమతి తీసుకొని 182లో చేస్తూ ఉన్నారన్నమాట. రెవెన్యూ నివేదిక ఉన్న చర్యలు చేపట్టని ఆఫీసర్లు. లక్షల లంచాలు తలొగ్గిన జీహెచ్ఎంసీ అధికారులు. లక్షల లంచాలకు తలొగ్గారు. మరి ఒక్కొక్క తప్పదు. బేరర్ చెక్కులుగా మారుతున్న ఫిర్యాదు పత్రాలు. అక్రమాన్ని అడ్డుకోవాల్సిన వారి బేరాలకు దిగుతున్న వైనం. ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలోనే ఇంతటి అరాచకమా? ప్రజల నమ్మకాన్ని కాలరాస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. అవినీతి సామ్రాజ్యానికి మకుటం లేని చక్రవర్తి జీహెచ్ఎంసీ కమిషనర్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాల్నగర్ మండలం బేగంపేటలోని సర్వే నెంబర్ 103/1 103/2లో 12,600 గజాల స్థలంలో 4 సెల్లార్లు, 1 గ్రౌండ్ ఫ్లోరు, 12 అంతస్తుల నిర్మాణానికి నవయుగ సంస్థ 2022లో పర్మిట్ 2050 జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ 2022 బీపీ అనుమతి పొందింది. అయితే నిర్మాణం మాత్రం పక్కనే ఉన్న సర్వే నెంబర్ 182లో సుమారు 6,000 గజాల ప్రభుత్వ ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించి చేపడుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అక్రమణ నిర్మాణాల మాఫియా మరోసారి పడగా విప్పింది. ప్రభుత్వ నిబంధనలను, చట్టాలను కాలరాస్తూ బడా సంస్థలు సాగిస్తున్న అరాచకులకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి తోడవడంతో నగరం అక్రమణ నిర్మాణాలకు అడ్డగా మారుతుంది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి కూతవేడు దూరంలో బేగంపేట నడిబొడ్డున నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ సాగిస్తున్న అతిపెద్ద అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. అనుమతులు పొందిన స్థలాన్ని వదిలేసి పక్కనే ఉన్న వేలాది గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేయబడుతున్న అధికారులు కళ్ళు మూసుకోవడం వెనుక లక్షలాది రూపాయల లంచాలు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతా ఉన్నాయి. తహసీల్దార్ నివేదికే తిరుగులేని సాక్ష్యం అంట. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాల్నగర్ మండలం బేగంపేటలోని సర్వే నెంబర్ 103/1 103/2 అలా 12,600 గజాల స్థలంలో 4 సెల్లార్లు, 1 గ్రౌండ్ ఫ్లోర్, 12 అంతస్తుల నిర్మాణానికి నవయుగ సంస్థ 2020లో అనుమతి పొందింది. అయితే నిర్మాణం మాత్రం పక్కనే ఉన్న సర్వే నెంబర్ 182లో సుమారు 6,000 గజాల ప్రభుత్వ అలాగే ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించి చేపడుతుంది. వీళ్ళు 103/2లో పర్మిషన్ తీసుకున్నారు. అది కూడా 4 సెల్లార్లు, 1 గ్రౌండ్ ఫ్లోరు, 12 అంతస్తుల నిర్మాణానికి తీసుకున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసేది మాత్రం నిర్మాణం మాత్రం పక్కన ఉన్నటువంటి 182లో చేస్తూ ఉన్నారు. అది కూడా ప్రభుత్వ అలాగే ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించారు. ఈ ఆక్రమణపై రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశాలతో బాల్నగర్ తహసీల్దార్ క్షేత్రస్థాయి విచారణ జరిపారు. మండల సర్వేయర్ గిర్దివారితో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఈ విచారణలో నవయుగ సంస్థ సర్వే నెంబర్ 103తో పాటు సర్వే నెంబర్ 182లోని భూమిని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టంగా తేలింది. ఈ మేరకు తహసీల్దార్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఒక సమగ్ర నివేదికని సమర్పించారు. ఆ నివేదిక అంది నెలలు గడుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి అవినీతి నవయుగ సంస్థతో కుమ్మక్కైన తీరుకు నిలువుదట్టం పడుతోంది. చర్యలు శూన్యం, చేతులు తడిపారా? అక్రమం జరిగిందని ప్రభుత్వ రెవెన్యూ అధికారి నివేదిక ఇచ్చినా జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? హెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం తక్షణమే నిర్మాణాన్ని నిలిపివేసి ఈ అనుమతులు రద్దు చేయాల్సిన అధికారులు అక్రమాలకు కొమ్ము కాయడం దేనికి సంకేతం? అక్రమాలకు కొమ్ము కాయడం దేనికి సంకేతం? లక్షలాది రూపాయల లంచాలు తీసుకొని తహసీల్దార్ నివేదికను చేతుపట్టడంలో చెత్తబుట్లో పడేశారన్న విమర్శలకు అధికారులు సమాధానం చెప్పాలి. ఈ అక్రమ సామ్రాజ్యం వెనుక రాజకీయ అండదండలు కూడా ఉన్నాయని అనుమానాలు బలపడతా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ ప్రజల కోసం ఉందా లేకుంటే పైసలు ఇచ్చేటోళ్ళ కోసం ఉందా అర్థం కావట్లేదు. ఐఏఎస్ అధికారి సారథ్యంలోనే ఇంతటి అవినీతి. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయికి చేరిందనడానికి బేగంపేటలోని నవయుగ అక్రమ నిర్మాణానికి వ్యవహారమే ఒక పచ్చి ఉదాహరణ. ఇక్కడ అక్రమాన్ని అరికట్టమని ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుతోనే కొందరు అవినీతి అధికారులు బేరర్ చెక్కుగా మార్చుకొని లబ్ధి పొందుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదుదారుడికి న్యాయం చేయడం పక్కన పెట్టి ఆ ఫిర్యాదును అడ్డం పెట్టుకొని అక్రమార్కుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్న అధికారుల తీరుతో జీహెచ్ఎంసీ పరువు గంగలో కలుస్తుంది. ఖచ్చితంగా గంగలో కలవడం కాకుండా నమ్మకం పోతుంది జనాలకు జీహెచ్ఎంసీ అంటే కూడా. ఇట్లాంటి వాళ్ళపైన ఈ జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు ఏం చేయదు. సామాన్య జనాలు ప్రజలు ఏమైనా చేస్తే అప్పుడు వెళ్తుంది, వెంటనే
మీరు అక్రమంగా నిర్మిస్తున్నారు, ఇది ఈ స్థలం కబ్జా చేశారు, ఆక్రమణకు గురైందని చెప్పి వెంటనే జిహెచ్ఎంసీ వాళ్ళు, హైడ్రా వాళ్ళు పోయి సామాన్యుల జాగాలో దిగుతారు. అసలు సామాన్యులు ఇట్లాంటి చేయరు. ఒకవేళ చేస్తే కమిషనర్ మౌనం అవినీతికి వరం. నవయుగ సంస్థ ప్రభుత్వ రికార్డులను, రెవెన్యూ నివేదికను సైతం ధిక్కరించి వేరొక సర్వే నెంబర్లో నిర్మాణం చేయబడుతుంటే జిహెచ్ఎంసీ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదు? ఒక ఐఏఎస్ అధికారిగా నగర ప్రథమ పౌరుడి తర్వాత అత్యున్నత స్థాయిలో ఉన్న ఆయన ఇంత పెద్ద ఆక్రమంపై కనీస సమీక్ష కూడా నిర్వహించకపోవడం తీవ్ర విమర్శలకు తావితీస్తుంది. తహసీల్దార్ వంటి బాధ్యత అయిన అధికారి ఇచ్చిన నివేదికకు విలువ లేనప్పుడు ఇక సామాన్యుడి ఫిర్యాదుకు విలువెక్కడిది? అవును, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ అంత ఇప్పుడు ఎవరు ఈయన అధికారి ఈ అధికారి జిహెచ్ఎంసీ అధికారి ఆ కమిషనర్కి కంప్లైంట్ చేసినా కూడా సమీక్ష నిర్వహించకపోతే, ఒకవేళ మరి సామాన్యుడు వెళ్తే ఎట్లా ఫిర్యాదుకు విలువ ఎక్కడిది? ఇంకా ఇంత ఆఫీసర్లకే వీళ్ళు విలువిస్తలేరు, గౌరవం దక్కట్లేదు, ఇంకా సామాన్యుడి ఫిర్యాదుకు విలువ ఎక్కడదని చెప్పి కూడా అంటా ఉన్నారు. కమిషనర్ గారి మౌనం కింద స్థాయి అధికారులకు వరంగా మారింది. పైన ఉన్న వాళ్ళే పట్టించుకోనప్పుడు మనకెందుకు అనే ధోరణితో రెచ్చిపోతున్నారు. కమిషనరే సైలెంట్గా ఉంటా ఉన్నాడు. ఇంకా వీళ్ళు కింద ఉన్న వాళ్ళు ఏంటంటే కమిషనర్ చెప్తున్నా మేము చేసే వాళ్ళం, కొంచెం ఆయనకే లేనప్పుడు మాకేంది అన్నట్టు వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట. ఈ ఆక్రమంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వారి ఫిర్యాదు మాత్రం ఆ పత్రం టౌన్ ప్లానింగ్ అధికారుల చేతిలో అక్రమాలకు బెదిరించి డబ్బులు గుంజే ఆయుధంగా మారిందని, అది ఒక బేరే చెక్కులా పనిచేసిందని బాధ్యులు వాపోతున్నారు. అంటే ఆ ఫిర్యాదును చూపించి దానిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లక్షల రూపాయల లంచం రూపంలో అధికారులు తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ఒక ఐఏఎస్ అధికారి సారథ్యంలోని విభాగంలో సాక్ష్యాధారాలతో సహా నిరూపించబడిన ఒక అక్రమంపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడుతున్నారంటే అది ఆయన పదవికే కలంకం తెచ్చే విషయం. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి తహసీల్దార్ నివేదిక ఆధారంగా నవయుగ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి సంబంధిత అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలు అధికార వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఈ అవినీతి సామ్రాజ్యానికి ఆయనే మకుటం లేని మహారాజుగా చరిత్రలో నిలిచిపోతారు. నిలిచిపోయిన వాళ్లకు ఇబ్బంది లేదు. జాబ్లో ఉన్నంతసేపు లక్షల కోట్లు సంపాదించుకుంటారు. తర్వాత ఒకవేళ జాబ్ పోయినా వాళ్ళని సస్పెండ్ చేసినా, ఒకవేళ జాబే తీసేసినా కూడా వాళ్ళకి ఎట్లాంటి బాధ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నప్పుడల్లా వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. వీళ్ళే అక్రమ కట్టుడులకు వెనుకుని నడిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వాళ్ళకు భయం ఎక్కడిది? ఒకసారి ఎవరైనా చేసినప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ ఆఫీసర్లని తీసేయడం కానీ, లేదంటే సస్పెండ్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమన్నా చేస్తే ప్రజల్లోకి మీడియా ముందుకు తీసుకొస్తే అప్పుడు భయం ఉంటుంది.